హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నా పేరు భరణి. నేనైతే ఈరోజు ఈ వీడియోలో లట్కన్స్ అంటే మనకి కింద డోరీస్కి మన బ్లౌజ్లకు కానీ లేకపోతే క్రాప్ టాప్లకు కానీ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అదైతే ఈ బ్లౌజ్ కోసం నేను ఆ హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇది బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఒకటైతే కట్ చేసి పెట్టాను. నేను ఇంకొకటి కూడా కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా రెండు క్లాతులు తీసేసుకొని మనకి ఇది ఒక కోన్ షేప్ వచ్చే మనకి విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇవి బ్లౌజ్లకి వెనుక థ్రెడ్స్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్లకు వేసుకోవచ్చు. మనకి లెహంగాలకు కూడా లట్కన్స్ అంటారు కదా, కింద లెహంగాకి కూడా మనకు ఒక సైడ్కి వేలాడుతూ ఉంటాయి కదా, ఆ విధంగా కూడా మనము వీటిని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఇవి నేను కొంచెం పెద్ద సైజులోనే స్టిచ్ చేస్తున్నాను. మనకి మరి అంత చిన్నగా ఉంటే మనకి అవంత షో ఉండదు మనకి, అందుకోసమనే నేనైతే కొంచెం పెద్ద సైజులోనే స్టిచ్ చేస్తున్నాను. నేను ఇప్పుడైతే ఒకటి కట్ చేశాను కదా, రెండోది కూడా సేమ్, రెండు కూడా ఒకటే సైజులో ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. మనకి బ్లౌజ్లో చిన్న చిన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి, అందుకోసమనే నేను ఆ బ్లౌజ్కి రెడ్ కలర్తో పైపింగ్ చేసేసుకున్నాను. మనకి అదేవిధంగా ఈ డిజైన్కి నేను ఈ క్లాత్తో ఇట్లా చిన్న చిన్న మొగ్గల్లాగా క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నేను ఇది 2 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవు అనేది ఉండే విధంగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజుగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా చిన్నగా అయినా పెట్టుకున్నా కానీ బాగానే ఉంటాయి ఇవి. ఇవైతే మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఈ ఒక హ్యాంగింగ్కి వాడే 2 పీసులు ఉంటాయి కదా, దాంట్లో ఒక పీస్ అనేది తీసేసుకొని ఇవన్నీ మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీనికి స్టిచ్ అనేది చేసేసుకుందాం. దానికి మనకి క్లాత్ అనేది కింద ఎగుడు దిగుడుగా లేకుండా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని మనకి క్లాత్కి రైట్ సైడ్లో పైకి ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇవన్నీ కూడా దీనికి జాయింట్ చేసేసుకోవాలి. ఈ లట్కన్స్ అనేవి మనకి ఈ టెజల్స్ అనేవి మనకి చాలా రకాల డిజైన్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇవి కొనాలనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అవుతాయి. మనకి కొంచెం మంచి తీసుకోవాలంటే మాత్రము అదేమీ లేకుండా మన ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాతులతోటే మనం చాలా డిజైన్స్ అనేవి ఈ టెజల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దీనికి మొత్తం కూడా జాయింట్ చేసేసుకున్నాను. నాకు ఒక 5 పీసులు అనేవి ఇక్కడ మనకి రెడ్ కలర్తో స్టిచ్ చేసుకున్న ఈ 5 పీసులు అనేవి దీనికి పట్టినాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక పీస్ అనేది తీసుకొని దానికి ఇట్లా రివర్స్లో వేసేసుకొని అవి 2 కూడా జాయింట్ చేసేసుకోవాలి క్లాత్లు అనేవి. మనకి ఇది క్రాస్గా ఉంటుంది కదా, కొంచెం లాగినట్టు కాకుండా క్లాత్ అనేది పట్టుకుంటే మనకి క్లాత్ సాగిపోకుండా ఉంటుంది. మనకి ఇట్లా రివర్స్లో మనం లోపల ఒక స్టిచ్ వేసుకున్నాక దీన్ని రివర్స్లో తీసేసుకుంటే మనకి ఈ మొగ్గలు అనేవి ఇట్లా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. దీనిపై నుంచి వెళ్ళి స్టిఫ్గా ఉండాలి, ఇంకొక స్టిఫ్గా ఉండడానికి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మనం దీని లోపల ఆ థ్రెడ్ అనేది పెట్టుకొని కుట్టుకుంటే మనకి ఒక హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. నేను థ్రెడ్స్ అనేవి స్టిచ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ థ్రెడ్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో, ఇవైతే చాలా సన్నగా వచ్చినాయి కదా, ఇంత సన్నగా మనకి థ్రెడ్స్ అనేవి రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేనైతే ఒక వీడియో చేశాను, నా ఛానల్లో ఉంటుంది, కావాలంటే చూసేయండి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. లేదంటే ఈ వీడియోలో చివరిలో మీకు డిస్ప్లే మీద ఆ వీడియో అయితే కనిపిస్తుంది, కావాలంటే ఆ వీడియో చూసేయండి. ఇప్పుడైతే ఇది మనకి థ్రెడ్ అనేది ఈ విధంగా లోపలికి పెట్టుకొని దీన్నైతే ఒక కోన్ షేప్ అనే వచ్చే విధంగా మనకి ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను.
దీన్ని ఇట్లా రివర్స్ తీసేసుకోవాలి. మనకి ఒక హ్యాంగింగ్, ఒక టెసల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు అదే విధంగా నేను ఇంకొకటి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా మనకి 5 మొగ్గలు అనేవి కింద వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకుంటే మనకు రెండు కూడా సమానంగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనకి ఇది కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, కింద రెడ్ కలర్ మనకి మొగ్గల్లాగా వేసుకున్నది, దానిపైన ఇని గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి తీసుకొని దీని మీద స్టిక్ చేసేస్తున్నాను. మనకి ఇంకొంచెం అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ గ్లూ అనేది తీసుకొని మనం దీనిపైన ఈ విధంగా వేసేసుకొని మనం ఈ చిన్న చిన్న కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి ఉన్నాయి కదా, దీని మీద నేను అతికిచ్చేస్తున్నాను. మీకు కావాలంటే దీనిపైన మనకి 3D కోన్స్ ఉంటాయి కదా, ఆ 3D కోన్స్ అనేవి పెట్టుకొని మనం చిన్న చిన్న మిర్రర్స్ కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే నేను పైన లేస్ అనేది వేసుకోవచ్చు, పైదానికి కూడా మిర్రర్స్ అనేవి పెట్టుకోవచ్చు, కుందన్స్ పెట్టుకోవచ్చు. మన ఐడియా ప్రకారం మనం దీన్ని ఇంకా అందంగా కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే చాలా సింపుల్గా ఈ విధంగా చిన్న చిన్న కుందన్స్ అనేవి మనకి గోల్డ్ కలర్వి ఇక్కడ అతికిచ్చేస్తున్నాను. చూసారా మనకి ఈ హ్యాంగింగ్స్ అనేవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం కావాలంటే దీన్ని ఇంకా కూడా ఏమన్నా మన దీనిపైన మిర్రర్స్ లాంటివి పెట్టేసుకున్నా కానీ ఇంకా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ టెజల్స్ అనేవి నేను ఈ బ్లౌజ్ కోసమే స్టిచ్ చేశాను అనమాట. చూసారా నేను వీటికి స్టిచ్ అనేది చేసేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి.